ఇది వచ్చేసి అయితే మార్నింగ్ మినీ బ్లాగ్. నైట్ అయితే దోశల కోసం అని చెప్పేసి జొన్నలతోటి అయితే పిండి అయితే మిక్సీ పట్టి పెట్టా. అదైతే మంచి పర్మనెంట్ అయితే అయింది. అందులోకి అయితే టమాటా కొత్తిమీర చట్నీ చేశాను. ఇక్కడ టమాటా కొత్తిమీర చట్నీ జొన్నల దోశలతో చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సినంత పిండి తీసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇక్కడ దోశల్లాగా అయితే వేసుకోవాలి. ఈ దోశలను చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తాయి ఈ దోశలు వచ్చేసి. టిఫిన్ చేసిన తర్వాత అయితే గిన్నెలన్నీ అయితే అడిగేసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే మునక్కాయ టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఒక మట్టి పాత్ర అయితే పెట్టి అందులో అయితే టమాటా కర్రీకి అయితే పెట్టేసాను, టమాటాలు మగ్గడం కోసము. ఈలోగైతే కొంచెం అయితే వెల్లుల్లి కారం చేద్దామని చెప్పేసి వెల్లుల్లిని కూడా తీసి పక్కకు పెట్టాను. వెల్లుల్లి కారం చేసేలాగా అయితే టమాటాలు మగ్గిపోయినాయి. అందులో అయితే మునక్కాయలు వేసేసి మునక్కాయ కర్రీలోకి కావాల్సిన మసాలా అంతా వేసేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ వెల్లుల్లి కారం కూడా మిక్స్ అయితే పట్టేసుకున్నాను. తర్వాత రైస్ అయితే పెట్టాను మధ్యాహ్నం లంచ్లోకి. ఇలా ఈరోజు లంచ్లోకి అయితే రైస్, వెల్లుల్లి కారము, మునక్కాయ టమాటా